రాష్ట్రంలో చాలా రోజుల నుంచి P4 పై ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా దీని గురించి ప్రస్తావిస్తున్నారు. దీంతో చాలా మందికి దీనిపై ఆసక్తి నెలకొంది. కొద్దిగా ఆసక్తి ఉన్నవారు దీనిపై ఒకరినొకరు ప్రశ్నలు వేసుకుంటున్నారు. అసలు ఏమిటి P4 అని? అయితే దీనికి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరంగా సమాధానం చెప్పారు. P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, ప్రావర్టీ. ఈ 4 పదాల కలయికతో ఒక కొత్త పథకం మొదలవబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులతో కలిసి పేదరికంలో ఉన్న ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం కోసం చేసే ప్రయత్నమే P4. దీని ద్వారా రాష్ట్రంలో పేదరికంలో మగ్గుతున్న దాదాపు 35 లక్షల మందిని పేదరికం నుంచి బయటకు తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన వారు, విదేశాల్లో ఉన్నవారి సహకారంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో కలిసి ఈ పథకం వివరాలను వెల్లడించారు. అయితే ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారో ముఖ్యమంత్రి తరువాత వెల్లడిస్తానని సభా సాక్షిగా చెప్పారు. అయితే ప్రస్తుతం వెల్లడైన వివరాల ప్రకారం పేదరికంలో ఉన్నవారిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు ఆదుకుని వారిని పేదరికం నుంచి బయటికి తేవడమే లక్ష్యం. అయితే ఈ పథకం అమలులో ఎవరినీ బలవంతం చేయరు. సమాజంలో ఆర్థికంగా బలోపేతమైన వారంతా వారే స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేయడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకంలో 2047 నాటికి రాష్ట్రంలో పేదలే లేకుండా చేస్తామని చెప్తున్నారు. అయితే ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలీదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వం తమ లక్ష్యం పేదరికం రూపుమాపటమే లక్ష్యమని చెప్తూ వస్తున్నాయి. దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్, ఇటీవల కాలంలో వరుసగా అధికారంలో ఉంటోన్న బీజేపీ, గతంలో అధికారంలో ఉన్న జనతాదళ్ పార్టీలు ఇవన్నీ పేదలను ఉద్ధరిస్తామని చెప్పాయి. కానీ ఆచరణలో మాత్రం విఫలమయ్యాయి. దేశంలో ఇప్పటికీ తినడానికి తిండి లేని వారు ఎందరో, రెక్కాడితే గాని డొక్కాడని వారు ఎందరో, ఒక పూట తింటే రెండో పూట ఏంటో అనేవారు ఇంకెందరో, ప్రభుత్వం ఇచ్చే బియ్యం, గోధుమల కోసం ఇప్పటికీ క్యూ కట్టేవారెందరో, దేశంలో ఎన్ని ప్రభుత్వాలొచ్చినా, ఎంతమంది గొప్ప నాయకులు ప్రధానులైనా పేదల బతుకుల్లో మార్పు రాలేదన్నది పచ్చి నిజం. ఉన్నవాడు మరింత ఉన్నవాడుగా మారిపోతుంటే పేదవాడు మరింతగా పేదరికంలో కూరుకుపోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పేదరికం రూపుమాపాలనే ముఖ్యమంత్రి లక్ష్యం ఉన్నతమైనది. అయితే ఆచరణలో అది సాధ్యమవుతుందా అనే ప్రశ్న పలు వర్గాల నుంచి వస్తోంది. ఉన్నవాడు మరింతగా పేదవాడిని దోచుకుంటున్నాడే కానీ పేదరికాన్ని రూపుమాపాలని చూడడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేయబోతున్న P4 ప్రకారం ప్రభుత్వం తన వంతుగా సంక్షేమ పథకాలను ప్రకటించి మరిన్ని సొమ్ములు వేస్తుంది, లేదా మరింతగా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తుంది. అంతేకాని నిర్దిష్టంగా పేదరికాన్ని రూపుమాపే చర్యలు ఏమీ తీసుకోలేదు. అదేవిధంగా ప్రైవేటు సంస్థలు తమ లాభాలను వదులుకుని వారు పేదవారికేమీ సహాయం చేయరు. ఒకప్పుడు 100ల కోట్ల వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు ఇప్పుడు లక్షల కోట్లకు ఎలా ఎగబాకారో ఆలోచిస్తారే కానీ వారు పేదల కోసం ఎందుకు ఆలోచిస్తారు? ఒకవేళ వాళ్ళు వారి కోసం ఆలోచించారంటే దాని వెనుక వారి వ్యాపార ప్రయోజనాలు తప్పక ఉంటాయి. వారి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయంటే అవి తప్పకుండా పేదలకు హాని చేసేవి, వారిని మరింతగా పేదరికంలోకి నెట్టేవి. ఈ ప్రైవేటు సంస్థలు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని నిధులను కేటాయిస్తున్నాయి. అయితే ఇప్పుడు అవి తాము పేదలకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం కాబట్టి తమకు ప్రభుత్వం నుంచి మరిన్ని మేళ్లు చేయాలని, నిధులు కేటాయించాలని, సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాయి. దీని ద్వారా మళ్లీ పేదలకే నష్టం. తమ లాభాలను తగ్గించుకుని ఇవి పేదలకు మేలు చేసే అవకాశమే లేదు. అయితే కొందరు ప్రైవేటు వ్యక్తులు, విదేశాల్లో ఉన్నవారు, దేశంలో మంచి మనస్సు ఉన్నవారు ఈ పథకం కింద కొంత సొమ్మును ఖర్చు చేయొచ్చు. మొత్తం మీద చూస్తే ముఖ్యమంత్రి ఆలోచనలు ఉన్నతంగా ఉన్నా అమలులో అవి ఎంతవరకు ఫలితాలను ఇస్తాయో చూడాలి.